శ్రీమతి సోమరాజు సుశీల గారు రచించిన ఇల్లేరమ్మ కథల నుంచి 19వ కథ. జల్లుల్లో జల్సాలు. నేను కోరుకున్నట్టుగానే ఈ బెజవాడ ఇంటి వాళ్ళకి కూడా కారుంది. 1 కాదు 2 కాదు 3. కానీ మనకేం ఉపయోగం? సువర్ణలాంటి అమ్మాయి లేదు కదా బడికెళ్లేందుకు. దాంతో కారెక్కి బడికెళ్లే భోగం ఏలూరులోనే వదిలేయాల్సొచ్చింది. రోజు టైం కన్నా గంట ముందు బయలుదేరడం, కాళ్ళు ఈడ్చుకుంటూ బెల్ల కొట్టేటప్పటికీ చేరడం, మధ్యాహ్నం అన్నాలు తెచ్చేందుకు ఈ ఊళ్ళో గంపలెత్తుకుని అమ్మాయిలుంటారు. దాంతో క్యారియర్ మోసే పని లేదు. కానీ నడవడం వల్లేమో క్యారియర్లో ఎంత అన్నం తిన్నా ఇంకా నీరసంగానే ఉంటుంటే అమ్మతో చెప్పా, అన్నం చాలట్లేదు, మధ్యాహ్నం క్లాసుల అర్థం కూడా అవట్లేదు ఆకలికి, ఇంకో గిన్నెలో కూడా అన్నం పెట్టు అని. మా అమ్మాజీ గారు ఏమన్నారో తెలుసా? ఇప్పుడు నీకు పాఠం అర్థం మాత్రమే అవట్లేదు, ఇంకా తింటే అసలు ఏ పాఠం చెప్తున్నారో తెలియని కూడా తెలియదు అని. అమ్మలన్నాక ఏదో కొంచెం మంచివాళ్లలాగా, కొన్ని తెలిసినట్లుగా, కొన్ని అర్థం కానట్లుగా ఉంటే బావుంటుంది గాని ఇలా హెడ్ మిస్ట్రెస్ లాంటి అమ్మలు మన ఇంట్లోనే ఉంటే ఎంత కష్టం. మనం ఎంత కష్టపడి చెప్పినా దానికో సమాధానం ఉంటుంది ఆవిడ గారికి. నెమ్మదిగా పుస్తకాల సంచిని మైనం కాగితంలో చుట్ట బయలుదేరదామని. బయట సన్నగా తుప్పర పడుతోంది. కిటికీలోంచి చూస్తే తెల్లారకట్లలాగా చీకటి చీకటిగా ఉంది. టైం చూస్తే 8 అయిపోయింది. అమ్మ గొంతు వినిపించింది. సుశీల, ముసురుగా ఉంది కదా బాగా, ఈ పూటకి బడి మానేయరాదు. బడి మానేసి చూరు నీళ్లలో కాగితం పడవలా ఆడుకోవాలా ఏంటమ్మా? నాకు 2 లెక్కల క్లాసులున్నాయి, మళ్ళీ అర్థం కావు. మంగళవారం అయితే మానేద్దును అన్నా. మంగళవారం మానేయడం నాకు అస్సలు కుదరదు. ఈవేళ పర్వాలేదు అంది చిన్నారి. నీకు పర్వాలేకపోతే నువ్వు మానేయ్యి, నే పోతున్నా అని అంటుంటే అది మళ్ళీ రెట్టించింది. అవునులే, పాపం చెట్లు ఎలా ఏడ్చాయో చూడాలి కదా, వెళ్ళు వెళ్ళు అని అమ్మ చెవిన పడనే పడిందా మాట. చెట్లేడవడం ఏమిటే పిచ్చివాగుడు మీరును. ఒక్క రవ్వ తెరిపించింది. బయలుదేరండి, ఈ వేళకి ఇందు రాదులే అంటూ క్యారియర్ అమ్మాయి వస్తుందో రాదోనని మా చేతికే ఇచ్చేసింది క్యారియర్. శాస్త్రానికి గొడుగు పుచ్చుకుని బయలుదేరాం. ఒకళ్ళు గొడుగు, ఇంకోళ్ళు క్యారియరు పట్టుకోవాలన్నమాట. అమ్మ గుమ్మం దాకా వచ్చి చెప్పింది, మరీ జల్లు ఎక్కువైతే ఎవరి వసారాలోనైనా నిలబడండమ్మా, తడిస్తే జ్వరాలొస్తాయి, జాగ్రత్త అని. నాకసలు ఎప్పుడూ తడిస్తే జ్వరం రాదు, మహా అయితే తుమ్ములొస్తాయి. కానీ ఎండలో తిరిగితే మాత్రం నాకు పడదు కాబట్టి జ్వరం వచ్చేస్తుంది. రోడ్డు ఎక్కాక ఇంకా ఆగలేకపోయాను. ఏమే చిన్నారి, ఎప్పుడో నీకు నా చేతుల్లోనే రాసుంది. చెట్లు ఏడవడం చూస్తానని అమ్మతో చెప్తావా? నిన్ను నమ్మి నా రహస్యం చెప్తే ఇదా నువ్వు చూపించే విశ్వాసం? అమ్మగాని సరిగా వినుంటే ఆరాలు తీసి నా ప్రాణం తీసేది కదా. ఏదో నోరు జారేలే మహాతల్లి, ఇంక తిట్టకు అని మాట్లాడకుండా నడిచింది. తప్పు దాని మీద ఉంది కదా, ఇంకెందుకు నోరెత్తుతుంది? నే చెప్పే స్కూలు కబుర్లు అమ్మ వినిపించుకోపోవడం వల్ల జల్లొస్తే ఎవరి వసారాలోనైనా నిలబడమంది. కానీ అసలు మా స్కూలు దారిలో ఇల్లుంటే కదా, అన్నీ బంగళాలే. వాచ్మెన్లు ఎలాగో మన్ని లోపలికి రానివ్వరు కదా. ఇంక పోతే పెద్ద పెద్ద చెట్లుంటాయి, కానీ అవి తడవడానికే వీలు. మా స్కూలు గేటులోంచి బోల్డు దూరం నడిస్తే గాని క్లాసులు రావు. ఇది వరకు స్కూళ్లల్లోలా మేరీ మాతుండదు స్కూలు బయట. ఇక్కడ సిస్టర్లు కూడా ఉండరు. అందరు టీచర్లని మిస్ అని పిలవాలి. మంచి మంచి గంజి పెట్టిన వాయిల్ చీరలు స్టెప్పులు స్టెప్పులుగా కట్టుకుని పిన్నులు పెట్టుకుంటారు. ఒక్క ప్రిన్సిపల్ గారు మాత్రం గౌన్ వేసుకుంటారు. ఈ స్కూల్లో అన్నీ చాలా స్ట్రిక్టు. మనం తప్పకుండా జడకి రిబ్బనో పూలో పెట్టుకోవాలి, లేకపోతే పురికొస పెట్టేస్తారు. అలా చాలా చాలా అవమానాలు చేస్తారు. కొంచెం బట్టల మీద మట్టయిందనుకో మురికి పిల్ల అని రాసి వీపుకి కట్టేస్తారు. అలా అవమానం చేస్తే చచ్చైనా పోవాలనిపిస్తుంది, చంపేయాలనైనా అనిపిస్తుంది. 4 కొడితే పర్వాలేదు, దులిపేసుకోవచ్చు. కానీ ఇలా చెయ్యడం ఎంత తప్పు. ఓసారి మా హిందీ టీచరు నాకెంత అవమానం చేసిందో అదేంటో చెప్పను గాని రోజు ఆవిడ్ని చంపేసినట్లే నాకు కల. నాన్న లేపి మరీ చెప్పారు, తప్పమ్మా, అలా టీచర్లని కలల్లో చంపకూడదు అని. మరి నిజంగా చంపితే ఊరుకుంటారేమిటి? జైల్లో పడేస్తారు.
అయినా మొన్ననే నిద్దట్లో ఒకటే నవ్వుతుంటే ఎందుకమ్మా అని నాన్న అడిగినప్పుడు హిందీ టీచర్ని పొడి చేస్తే పాపం చచ్చిపోయారు నాన్న అని చెప్పబట్టి కదా తెలిసింది తనకి. ఏంటేంటో అనుకుంటూ నడుస్తుంటే దూరం తెలియనే లేదు, అస్సలు తడవకుండా స్కూల్ వచ్చేసింది అని చిన్నారి ఇంత గొంతెట్టుకుని అరవడంతో ఉలిక్కి పడ్డాను. దూరంగా స్కూల్ గేట్ కనిపించింది, ఓ 20 చెట్ల అవతల. ఇంకా హెడ్ మిస్ట్రెస్ గేటు దగ్గర ఉన్నట్టు లేదు. తడిపిల్లలెవరూ రావట్లా. మా అమ్మే ఎందుకా నిన్ను నాతో రానిచ్చింది? ఈవేళ క్లాసులో కూర్చుని పాఠాలన్నీ వినేందుకు నాకేమన్నా పిచ్చెక్కిందనుకున్నావా? జిగురు పోగేయాలని చెప్పలా? పద ఆ చెట్టు కిందకి, 10 నిమిషాల్లో బోల్డ్ వానొస్తుంది అని దాన్ని కూడా తీసుకుని ఓ చెట్టు కిందకి పరిగెత్తా. పెద్ద జల్లొచ్చి రక్షించింది. ఇద్దరం తడిసి ముద్దయిపోయాం. నేను గొడుగు పట్టుకుంటే అది కాసేపు, అది గొడుగు పట్టుకుంటే నేను కాసేపు. పూర్తిగా తడవడం పని అయ్యాక బయలుదేరాం. మరి హెడ్ మిస్సెస్ తలని ముట్టుకు చూసే కదా చెప్తారు క్లాస్కెళ్లాల్సిందో ఇంటికెళ్లాల్సిందో. మాలాంటి వాళ్లే ఎవరో 2 అమ్మాయిలు హాయిగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏంటని అడిగితే తడిసిన పిల్లల్ని హాస్టల్ అమ్మాయిల బట్టలన్నా కట్టుకోమంటున్నారట, లేకపోతే ఇంటికన్నా పొమ్మంటున్నారట. ఇంకా ఆలస్యం చెయ్యకూడదని ఒక్క పరుగు పెట్టాం. వాన కూడా మా మీదకు అలాగే పరిగెట్టింది. సరిగ్గా గేటు దగ్గర ఆగాం. మా క్యారియర్ నీళ్లు కారిపోతోంది. పుస్తకాల సంచీలు బాగానే ఉన్నాయి మైనం కాగితంలో. తలల మీద చేతులు పెట్టారు హెడ్ మిస్ట్రెస్. తడి ముద్దలు. దూరంగా 2 టీచర్లు అందరికీ బరబరా తల్ల తుడిచేస్తున్నారు. క్లాసులోకి పొమ్మంటారేమోనని భయం వేసింది. హాస్టల్ అమ్మాయిల బట్టలు వేసుకుంటారా అని అడిగారు. వద్దు మిస్, మా అమ్మగారు కోప్పడతారు, చలికి వణుకు వచ్చేస్తోంది అన్నాం. పోండి, ఇంటికెళ్ళి బట్టలు మార్చుకోండి, రేపు రండి బడికి. మళ్ళీ పరుగు. ఎంత అదృష్టమో మాది. పాపం చాలా మందికి తలలు తుడిచేసి క్లాసుల్లోకి పంపేశారు. ఓ 10 మంది ఏమన్నా తప్పించుకున్నామేమో. అందరూ వెళ్ళిపోయే వరకు రేడియో స్టేషన్ గూట్లో కూర్చొని అప్పుడు బయలుదేరాం మా చెట్టు దగ్గరికి. అంటే కిందటిసారి ఘాట్లు పెట్టిన చెట్టు దగ్గర కన్నమాట. అన్ని చెట్లు మనకి పనికి రావు. కింద పెద్ద పెద్ద పుట్టలుంటాయి కదా, మానందుకోవడానికి వీల్లేకుండా. ఒక్క మా చెట్టు కిందైతే పెద్ద నల్లబండ రాయి ఉంటుంది, ఎక్కేందుకు వీలుగా. రాయి ఎక్కి చూస్తే మేం ఘాట్లు పెట్టిన ప్రతి చోట బోల్డు బందరు హల్వా లాగా ముద్దలు ముద్దలు జిగురు కారి చక్కగా ఉంది మా కోసం. ఇంకా నయం, ఎవరికంటా పడలేదు. క్యారియర్లో అన్నం తినేసి గిన్నెలు ఆ వాన నీళ్లలో కడిగేసి ఆ జిగురంతా బ్లేడుతోటి చెంచాతోటి తీసేటప్పటికీ పై గిన్నె నిండిపోయింది. అన్నీ సర్దుకుని ఇల్లు చేరేటప్పటికి అమ్మ గుమ్మంలోనే ఎదురయింది. అప్పుడే వదిలేశారా? కస్తూరి వాళ్ళేరి అంటూ. అన్ని ఆరాలు గుమ్మంలోనే తీస్తావేంటమ్మా, ఇంకా ముసురట్టేలో ఉందని పెందరాళే వెళ్ళిపోమ్మన్నారు, వాళ్ళు హోంవర్కులు చేసుకు వస్తారట అని విసుక్కుంటున్నట్టుగా చెప్పి పెరట్లోకి పరిగెట్టాం. ఇంకా అప్పటినుంచి ఎంత పనో చెప్పలేను. కాంపౌండర్ గారి దగ్గర నుంచి తెచ్చిపోగేసిన పాత ఇంజెక్షన్ సీసాలన్నీ వేడినీళ్లలో వేసి కడిగి తుడిచి అవి ఆరబెట్టానా. మళ్ళీ ఈ జిగురు ముద్దల్ని పెద్ద గిన్నెడు నీళ్లలో కరగబెట్టి కొంచెం కొంచెం ఈ సీసాల్లో పోసి బిరడాలు పెట్టి లేబుల్ అంటించామా. మొత్తం 36 సీసాలయ్యాయి. మిగిలిన ముద్ద కాగితంలో చుట్టి అలమర్లో అడుగున దాచేశాం. ఇంకా ఆ మన్నాడు బళ్ళో మాతో మంచిగా ఉండే పిల్లలకి ఒక్కో సీసా ఇచ్చేటప్పటికి మా పేరెంత హోరెత్తిపోయిందో. అసలింత జిగురు మేం ఎలా చేశామో కూడా తెలియక ఎంత గోలో స్కూల్లో. అందుకే మరి నాకు వానాకాలం అంటే అంతిష్టం. కథ సమాప్తం.